ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుతూ దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరింపబడుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నిజంగా యోబు జీవితము ఎన్నో శ్రమల గుండా ప్రయాణం కొనసాగింది. ఆ యోబు తన శ్రమల గురించి ఆలోచించుకుంటూ తనకు తాను ఎన్నోసార్లు తన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఎంతోమంది ఉన్నప్పటికీ నాకే ఎందుకు ఈ శ్రమలు అని యోబు ఆ ఆలోచన యోబుని ఎంతగానో కృంగదీసింది. అప్పుడు యోబు తన మనసుకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు, దేవుడు నన్ను శోధించిన తర్వాత, నేను శోధింపబడిన తర్వాత నేను ఒక సువర్ణంగా మారుతాను అని యోబు తన మనసుకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. అవును, నీ జీవితంలో కూడా ఎంతోమందిని చూసినప్పుడు దేవునికి విరోధముగా ఉన్న వారందరూ వర్ధిల్లుతారు, కానీ దేవునికి దగ్గరగా ఉన్న నీకు మాత్రమే అడుగడిగిన సంఖ్యలు, బాధలు, శ్రమలు, కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు నీకు వచ్చే డౌట్ ఏంటంటే, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ ట్రబుల్స్ అండ్ అఫ్లిక్షన్స్, నాకే ఎందుకు ఈ టెంప్ట్ అండ్ ట్రయల్స్ అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, యోబు అనుకుంటున్నాడు ఏంటంటే, నేను సువర్ణంగా మారే దినము ఆసన్నం అవుతుంది అని యోబు తన మనసుకు సర్ది చెప్పుకుంటున్నాడు. అవును, అన్నిటికంటే బంగారం ఎంతో విలువైనది. బంగారాన్ని ధరించుకున్న వారికి కూడా ఎంతో విలువనిస్తారు. ఆ విలువ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకొకరికి లేని శ్రమలు, ఇంకొకరికి లేని శోధనలు నీ జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్నావంటే వాళ్ళకి ఇవ్వని విలువ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ముందు కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచి అన్ని శ్రమలను దాటిన మోషే వలె, అన్ని కష్టాలను, నష్టాలను, శోధనలను భరించిన యోబు వలె వీళ్ళందరినీ దేవుడి రోజు మన ముందు పెడుతున్నాడు. కాబట్టి దేవుడు నీకు ఒక విలువని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ విలువ ఎలాంటిదంటే, ఈరోజు నిన్ను తృణీకరించిన మనుషులు రేపు నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సినంత విలువని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను అంత సువర్ణంగా మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి నీకొచ్చిన కష్టాలు, నీకొచ్చిన బాధల నిమిత్తమై నువ్వెంత మాత్రమో బాధపడక నీకు నువ్వు ధైర్యం తెచ్చుకుంటూ దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా శ్రమల్లో, శోధనలు నిన్ను ఆదరించి ధైర్యపరిచి బలపరుస్తాడు. ఈ వాగ్దానము దేవుడు అనేక జీవితంలో నెరవేర్చి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. మా శ్రమల్లో మమ్మల్ని ఆదరించి మాటని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది మీదైతే తండ్రి మీరు ఒక నిర్ణయం, ఒక చిత్తము కలిగి తండ్రి ఒక విలువని ఇవ్వాలనుకుంటున్నారు, వారందరికీ శోధనలో కూడా సహించి తప్పించుకున్న మార్గమును దయచేయమని మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.